నా పేరు కొనిదల చెన్నకేశ్వరరావు, తెనాలి నుంచి వస్తున్నాను. మా దగ్గర హెర్బల్స్, తర్వాత వచ్చేసి మస్కిటో రిప్లెంట్ ఆయిల్ ఉంటుంది, కేఎన్ఎల్ మస్కిటో రిప్లెంట్ ఆయిల్. ఈ ఆయిల్ రాసుకుంటే ఏమవుతుందంటే మీకు దోమలు ఉంటాయి. దోమలు ఉంటే మనం బయట ఎక్కడ తిరగాలి, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంటుంది. అలా కాదు, ఇది జస్ట్ ఇట్లా షర్టుకు రాసుకుంటే 5 అవర్స్ అయితే దోమలు మీ దగ్గరికి రావండి. వాటిని హింసించక్కర్లేదు, చంపక్కర్లేదు, దూరంగా వెళ్ళిపోతాయి. వెరీ సేఫ్ పిల్లలకు వాటికి. ఇది న్యాచురల్ అండి. ఇది మనం నోట్లో వేసుకున్నా ఏం కాదండి, చిన్నపిల్లలు రాసినా ఏం కాదు. క్లాత్కి రాసుకుంటే వెరీ గుడ్ సార్, 5 అవర్స్ పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఇది వచ్చేసేసి 10 ml ఉంటుంది. ఇది 100 రూపీస్ సార్. ఇది కానీ చాలా మేలు చేస్తుంది. ఇది వచ్చేసేసి ఇది సార్ కేఎన్ఎల్. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 7981831525. మీకు పోస్ట్లో కావాలన్నా వస్తుందండి. చిరుధాన్యాలు ఎవరికైతే ఉపయోగపడతాయి అని అందరూ అనుకుంటారు. పక్షులు తినే ఆహారంగా తీసుకున్నారు ఎన్ని రోజులు. కానీ ఇప్పుడు మనం ఇది ఇప్పుడున్న పరిస్థితులలో ఆరోగ్యరీత్యా చాలా అందరికీ బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రతి ఒక్క సమస్యలు. చిన్నపిల్లలు అయితే గట్ సమస్య ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళకు ఏ స్నాక్ ఐటెం తినాలనుకున్నా కానీ వాళ్ళకు ఓన్లీ చిప్స్ ఇస్తున్నారు. ఏమంటారు, అన్నం పోపు చేసి పెడుతున్నారు అంతే తప్ప ఒక సమతుల్యమైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నారు. అది ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చిన్నారులతో చిరుదిండు అనేది మేము ఒక క్యాప్షన్ చేసుకొని అన్ని స్కూళ్ళలో డ్రైవ్ చేస్తున్నాము. ఒక 50 స్కూల్స్ వరకు లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా సెకండ్ డ్రైవ్ చేస్తున్నాము. అందులో వచ్చేసి మేము పజ్జొన్నతో లడ్డు చేసాము. తోటకూర గింజల లడ్డు, ఇట్లా సేమ్ కొర్ర బిస్కెట్స్, మునిగాకు బిస్కెట్స్, ఇట్లా 5-10 రూపాయల్లోనే వాళ్ళ అందుబాటులో ఉండే విధంగా మేము ఈ చిరుధాన్యాలలోకి స్నాక్ ఐటమ్స్ ఇస్తున్నాము. ఇది కూడా అన్ని స్కూళ్ళలో ఇలాగే పిల్లలందరికీ కూడా మంచి ఆహారాన్ని అందిస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్ బారిన పడుతున్నారు, సాఫ్ట్ డ్రింక్స్ బారిన పడుతున్నారు. తెల్ల బియ్యాన్ని, గోధుమ రవ్వని, గోధుమ పిండిని కూడా విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అనుకోని చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది రైతులు సేంద్రియ పద్ధతుల ద్వారా వారి ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తున్నారు. కానీ వారికి తగినంత ఆదరణ, మార్కెటింగ్ చేసుకోవడానికి ఆదరణ కరువైంది. మా న్యాచురల్ రైతుల సంతని ఇక్కడ ఏర్పాటు చేయడంలో గల ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసి ఈ నేరళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో వీరందరినీ ఒక దగ్గరికి తీసుకువచ్చి కలెక్టర్ గారిని అలాగే రాజేందర్ రెడ్డి గారిని పిలిపించి ఈ సంతని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారిని మేము కోరాము, ప్రతి నెల 2 రోజులు ఈ కళా ప్రాంగణాన్ని, ఈ ప్రిన్సెస్ని మాకు ఉచితంగా రెంట్ లేకుండా ఇవ్వాలని వారికి వినవించుకోవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇలా ఏర్పాటు చేస్తే ఈ రైతులందరికీ కూడా ఆర్గానిక్ సేంద్రియ విధానం ద్వారా పండించిన రైతులకు ఒక మేలు చేసినట్లవుతుంది. వారి ప్రోడక్ట్స్ ప్రజల్లో విస్తృత ప్రచారం ఏర్పడుతుంది. ఈ జంక్ ఫుడ్, ఆ తర్వాత ఈ పెస్టిసైడ్స్ ఉపయోగించి పండిన పంటల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కాస్త విముక్తి లభిస్తుందని ఈ సంతను ఆర్గనైజ్ చేయడంలో మెయిన్ మా లక్ష్యం అన్నమాట. సమ్మక్క సార్లమ్మ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ సార్, వంగపేటలో మా ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్. మాకు HDFC వారి సహకారంతో, వృత్తి సంస్థ సపోర్ట్తో మేము ఒక 3 సంవత్సరాల ప్రాజెక్ట్ చేసాం సార్. ఇది ఒక 4 సంవత్సరాలు మా FPO పెట్టి 4 సంవత్సరాలు అవుతుంది. మాకు 540 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర నుంచే మేము చిల్లి కొని, వాళ్ళ దగ్గర నుంచే కొని, మాకు కోల్డ్ స్టోరేజ్ ఉంది, దాంట్లో స్టోరేజ్ చేసుకొని క్వాలిటీ ప్రోడక్ట్ అందిద్దామని చెప్పేసి అందరికీ ఆర్గానిక్ ఏం కెమికల్స్ కలపకుండా మేము చిల్లీ పౌడర్ అనేది ప్రాసెసింగ్ చేసి ఆ ప్రోడక్ట్ని అందరికీ సేల్ చేస్తున్నాం సార్. ప్రజెంట్ అయితే ఇప్పుడు నెలకి ఒక 1000 kgs వరకు సేల్ చేస్తున్నాం సార్. ఇంకా మాకు సపోర్ట్ అందిస్తే మేము అందరికీ క్వాలిటీ ప్రోడక్ట్ ఇద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం సార్. నేచురల్ ఆర్గానిక్ ఫార్మర్స్ అండ్ ప్రోడక్ట్స్ ప్రొప్రైటర్స్కి వారి యొక్క ప్రోడక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టాము. ఎగ్జిబిషన్ కమ్ సేల్ అంటే మనము వ్యవసాయం చేస్తూ అతి కష్టపడి వాళ్ళు పండించిన దాన్ని మార్కెటింగ్ కోసము డైరెక్ట్ ఇక్కడ సిటీలో అందరికీ అందుబాటులో ఉండేటట్లు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాము.